హాయ్ అండి అందరికీ. ఇవాళైతే నా స్టైల్‌లో చాలా ఈజీగా అయితే చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి. మీరు కూడా నచ్చితే ట్రై చేయొచ్చు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే నీట్‌గా వాష్ చేసుకున్న చికెన్ అయితే వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. చికెన్ కూడా బాగా ఫ్రై అయ్యి చికెన్ నుండి వాటర్ బయటకు వచ్చే టైంలో అయితే ఒక 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర అయితే జీడిపప్పు ఉంటే నానబెట్టుకొని వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. దీంట్లోకి అయితే కొద్దిగా కారం, తర్వాత కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని వీటిని కూడా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే నేను చిన్న టీ గ్లాసులు అయితే 2 గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నాను. ఈ వాటర్ వేసిన తర్వాత చికెన్ బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి అయితే ఒక స్పూన్ చికెన్ మసాలా అయితే వేసుకొని లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేసుకొని బాగా